ఒక వ్యక్తి దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉంటే తన చుట్టూ దాని యొక్క ప్రభావం మనం చూస్తాం ప్రియులారా. ఎలాంటి వాడినైనా భరించగలరా? హలో, ఆమేన్. మనల్ని దేవుడు కలుగ చేసిందే ఆయనతో ఉండుటకు, ఆయనతో సహవాసం చేయటకు. రైట్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందరము మనం బైబిల్ ఏం చెప్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో మన వృద్ధి ఎక్కడ ఉందంటే మనం అల్లుకుపోయినప్పుడు. ఎవరితో? సంఘములో. ఆమేన్, హల్లెలూయా. వి ఆర్ నిట్ టుగెదర్, వి ఆర్ నిట్ టుగెదర్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అంటున్నట్టు ఉండటానికి వీల్లేదు, అంటుకొని ఉండటానికే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మనం క్రీస్తులో ఉన్నామనుకోండి, క్రీస్తులో ఉన్నామనుకోండి, రైట్, లివింగ్ రైట్ సియోనులో లేకపోతే క్రీస్తులో మందిరములో, రైట్, మనము అక్కడ నివసిస్తున్నాం అనుకోండి, మన బలం ఏంటంటే ఆయనే నా నీతి, ఆయనే నా పరిశుద్ధత, ఆయనే నా శాంటిఫికేషన్, ఆయనే నా యొక్క సమస్తము. దాని మీద ఆయనలోనే, ఆయన మీదే ఆనుకొని జీవించినప్పుడు డ్రైవింగ్ ఈజ్ వెరీ సింపుల్.